బులెటిన్లో డీటెయిల్ చూస్తే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సంబంధించి జిల్లా పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పర్యటనకు సంబంధించిన అనుమతులపై స్పష్టత ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సమర్పించిన దరఖాస్తులో బహిరంగ సభలు, ర్యాలీలు లేదా రోడ్ షోలకు అనుమతి కోరలేదని తెలిపారు. అందువల్ల అలాంటి కార్యక్రమాలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. జైల్లో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును ములాఖాతు ద్వారా కలిసేందుకు మాత్రమే పోలీసు అనుమతి వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. సంబంధించి పార్టీ తరఫున డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ధర్మాన కృష్ణదాస్ గారు, వాళ్ళు రేపు ఎక్సీఎం గారు అక్కడ అంపోలు జైలుకి వచ్చి అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్న వాళ్ళని మీట్ అవ్వాలని చెప్పి పర్మిషన్ అప్లై చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ వాళ్ళని అడిగాము. మనకి ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి అడిగాము. ఇప్పటి వరకు ఆ డీటెయిల్స్ ఇంకా ఇవ్వలేదు. సో ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి మనము దానికి అకార్డింగ్లీ ఒకసారి దాన్ని చెక్ చేసుకుని పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పర్మిషన్ సంబంధించి కూడా క్లియర్ గా వీ వాంట్ టు మేక్ వన్ థింగ్ వెరీ క్లియర్. ఎక్సీఎం గారు మనకి వైజాగ్ నుంచి శ్రీకాకుళం నుంచి జైల్లో వాళ్ళ ములాఖాత్ అవ్వడం వరకు మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా కానీ ఒక ర్యాలీ లాగా కానీ లేదంటే ఒక క్రౌడ్ గ్యాదరింగ్ చేసి ఒక పబ్లిక్ మీటింగ్ లాగా కానీ దానికి దేనికి వీళ్ళు పర్మిషన్ అప్లై చేయలేదు. మనం కూడా ఎక్కడ ఇవ్వడం లేదు.